పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వివాహం తర్వాత మరింత జోష్తో రంగంలోకి దిగారు. నేడు నిరుద్యోగ సమస్యలపై చెలో సెక్రటరియేట్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా చంద్రబాబు కన్నా జగన్ పాలన అధ్వానంగా ఉందని అన్నారు. సచివాలయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు లెక్కలు చూపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలని షర్మిల ఫైర్ అయ్యారు. సీఎం జగన్, సకల శాఖ మంత్రి సజ్జల మాత్రం గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఉద్యోగ కల్పనపై వైసీపీ ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని అన్నారు. మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి కరెక్ట్ కాదని అన్నారు. ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని అన్నారు. చెలో సెక్రటరియట్కు తాము వెళతామని అన్నారు. శాంతియుత మార్గంలోనే సెక్రటరియట్కు వెళతామని తెలిపారు. పోలీసులు కూడా తమకు ఉన్న హక్కులను కాపాడాలని షర్మిల పేర్కొన్నారు. ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 లక్షల మందికైనా ఇచ్చారా? లేదు 1 లక్ష మందికైనా ఇచ్చారా? మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా 1,41,43,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా, కొత్త పరిశ్రమలు సాధించకపోగా, అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరపున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా 1,43,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, పాత ఉద్యోగాలు 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక 90,000 మంది ఉంటారు. అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈ రోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు